రే జిమ్మే వాడిని పంపి శివగాని అట్లా క్యా మటన్ బిర్యానీ పెట్టినారా రే శివ వాడిని పంపి అట్లా కూర్చో నువ్వే మటన్ బిర్యానీ తింటావా చికెన్ బిర్యానీ ఏడికేమొద్దు కొంచెం మళ్ళీ ఇప్పుడు తిన్న ఆగలి కదా మళ్ళా ఇంకా తెచ్చుకున్నాక మళ్ళీ ఆగిలి అంటావు ఇంకా అవన్నీ జరువు ఏమంత దూరం ఏమన్నా రూమ్ తీసుకున్నాం మనం ఏమన్నా ఏం లేదు డబల్ కట్ మంచం అంటే ఏమన్నా డబల్ గానే అనుకోవాలా ఏమన్నా అంతే అంటే ఇప్పుడు కడుచుకోమనుకుంటా కడుచుకొని నువ్వు నీకు అట్లా ఉద్దేశాలున్నా నా దగ్గర జరగవు అవి అర్థమైందా చెప్తాను అట్లా ఇప్పుడేం జరిగిందా నీకేం భయపడేకి ఏం జరిగింది ఏం జరగలే ఏ మానవరంత స్ట్రాంగ్ లేరు ఇక్కడ అవునా ఆడ బ్రేకరీ గడిపోయినా ఆడ ఆటో స్టాండ్ లో ఎంతో పందెం వేసుకుంటారు వెనకాల శ్మశానం ఉందంటే ఆడ ముందుకి ఉంటే మామూలు ఉంటాయి అన్ని ఊర్లో అయినా శ్మశానాలు ఉంటాయి శ్మశానాలే పోగలరా అని 10,000 ఓడి పందెం అంటే 20,000 ఓడి పందెం అంట 30,000 పందెం అంటే 50,000 పందెం అంట నేను సర్లేని ఎగ్ తీసుకొని నమ్మ కానీ ఎంత పందాలు కాస్తారో ఏం పిల్లోళ్ళు మాట్లాడుకోవాలి అని చెప్పి నేను ఊరికే కూర్చొని వింటాను 70,000 80,000 లక్ష అంతవరకు ఏం 10,000 చిన్న పోతాయి కానీ అంతవరకు ఏం 10,000 చిన్న పోతాయి కానీ 5,000 పోతా నేను 3,000 కైనా పోయే రకమే కదా మళ్ళా పొయ్యి వస్తారో లేదో డౌట్ అని చెప్పి అమావాస్య రోజు అని చెప్పి పొద్దున్నే పోయి టెంకాయ పెట్టి వచ్చినారంట ఆ టెంకాయ పోయి తీసుకురావాలంట అమావాస్య అయితేమి బొమ్మావాస్య అయితేమి పుణ్యమైతేనేమి గుండెల్లో ధైర్యం ఉండాలా దారి కనపడాలి మన శ్మశానంలో గోళీ లాంటి కాలాలు ఉన్నాయి గోళీలు కబడ్డీ కబడ్డీ ఆడతా కాలు పట్టుకునేవి పీనికి కాలు పీకిన నేను పుర్రే కూడా పగలు కొట్టిన ఫ్లూట్ చేసుకుంటా అండి తొడ పీస్ తీసి బొక్కలు పెట్టి ఫ్లూట్ ఉత్తాంటి ఎన్నున్నాయని ఇంకా తెలియదు శ్మశానాల్లో మళ్ళీ పేగులు తీసి పేగులు ఉండవు అంటే నువ్వు అప్పుడు ఆ రోజు పూంచిందండి పూంచిన సవంకే పేగులు బిక్తాడు గిటారా గిటార్ లాగా ఆడిస్తాడు తెలుసా మన సైడ్ ధైర్యంకి ఈడ ధైర్యంకి ఏ వేసానలే వేయకుండా కూల్ పెప్సీ బాటిల్ 1 లీటర్ బాటిల్ ఇట్లా ఎత్తుకొని తాక్కుంటే ఈ పక్క నుంచి ఆ పక్క వేలోపు అయిపోకూడతా నేను శ్మశాన్ లో నడుచుకుంటాను పెప్సీ బాటిల్ 2 లీటర్లు తాగుతా 2 లీటర్లు నువ్వు తాగలేవు 2 లీటర్లు బాటిల్ తీసుకొని బాత్రూమ్ పోగలవు అట్లా చెప్తాను మళ్ళా 2 లీటర్లు బాటిల్ నువ్వు నోట్లో పెట్టుకొని ఎత్తుతావా ఏం ఎత్తా పందెం కాసుకుంటే పందెం కోసం వెళ్తా కదా మళ్ళా దయ్యాలనే బొమ్మలో ఉంటాయి ఇప్పుడు దయ్యాలు ఉన్నాయో లేదు పక్కన పెట్టు శ్మశానంలో ఎందుకు భయము వానమ్మ ఏమొస్తుంది అది కూడా ఏంది ఆ టెంకాయ ఆడబెట్టినారంటే తెలుసా వేరే ఏమో కాల్చుకొని ఆమె బతుకుండంగానే అందరినీ హింసించి మగోళ్ళంటే అసహ్యమంట ఆయమ్మకి అట్లా ఏమో చంపినారంట కొట్టి ఆయమ్మ శవం మీద టెంకాయ పెట్టి వచ్చినారంట ఆయమ్మ బతికే ఉంటే ఇప్పుడే నేనే చంపేస్తాంటే ఏంటికి మగోళ్ళంటే చంపుతుందంట మొగోలంటే కోపం అంట ఏంటికప్ప మొగోలు ఏం చేసినారంట అందుకు చంపినారు అందుకు ఎవరైనా శ్మశానం చుట్టూ మొగోలు పోయినా కూడా భయపడిస్తుందంట నేను పోదునా మళ్ళా 50,000 ఇస్తా అంటారు 50,000 వద్దులే 3,000 ఇమ్మను 3,000 కాదు నేను 2,000కైనా పోయి నేను పొద్దున వస్తా నేను పోస్తా ఇప్పుడు పోయి పొద్దున వరకు ఆడే ఉంటా కావాలంటే నేను వారం ఉంటా నెల రోజులైనా ఆడే ఉంటా నువ్వు నేను ఆడే ఉండిపోమని ఉండిపోతా ఖర్చులకు పనులు ఉన్నాయి కాబట్టి అప్పుడు బయటికి వచ్చిపోవాలా నేను కూడా ఏదో ఆడీలు కట్టుకుంటా నా తిక్కరైతే గవర్నమెంట్ ఇస్తే ఆడే ఉండిపోతా ఇంకా జీవాద కట్టేసుకుంటా సత్యం వరకు ఏ భూమి ఆడదే భూమి చచ్చిపోయిన వాళ్ళు భూంచింటారు వాళ్ళు లేస్తారా లేసి మాట్లాడమని ధైర్యం కూర్చో అంతాక్షరి ఆడతా నేను చెమ్మ చెక్క ఆడు నువ్వు ఎటు చెక్కే మొత్తం అంతా కూర్చొని అంతాక్షరి ఆడతా క్యారమ్స్ ఆడతా మొత్తం అంతా కూర్చొని అంతాక్షరి ఆడతా క్యారమ్స్ ఆడతా వాలీబాల్ ఆడతా క్రికెట్ వాలీబాల్ షటిల్ ఆడతా నేను క్రికెట్ ఆడతా ఫుట్బాల్ ఆడతా కబడ్డీ ఆడతాను తెలుసా వీడియో గేమ్స్ ఆడతా నేను టీవీ పెట్టుకొని శ్మశానం మధ్యలో టీవీ పెట్టుకొని ఆడతా నేను పబ్జీలు ఆడతా మేమంతా టీం అంతా కలిసి టీం అంతా కొడుకుని
ఒక్కరిని ఆడతా నేను వాళ్ళతో అది అర్థమైందా? వాళ్ళతో ఆడతా అంటాడు నా కొడుకు కాబట్టి నువ్వు అంత భయపడతావు కాబట్టి భయపడదు, నేనే భయపడతాను. వాళ్ళు లేపి ఆడతాను అంటాడా? ఎవరు? వాళ్ళందరూ కూర్చోబెట్టి ఆడతానా? నీకు తెలుసా లేదు తిక్కలా కొడుకు. చచ్చిపోయిన వాళ్ళు కూడా ఎగిచ్చేకిద్దన్నా లెయ్యి ఫస్ట్ ఆడదాం గేమ్ అని. వాళ్ళు కూడా ఎగిచ్చేకిద్దన్నా లెయ్యి ఫస్ట్ ఆడదాం గేమ్ అని. నేను కూడా ముక్కలు బిర్యానీ ముక్కలు బిర్యానీ నేను బిర్యానీ శ్మశానంలోనే తింటా బిర్యానీ. నీకు తెలుసా అది? నేను తింటా కదా మళ్ళా చేసుకొని ఆడ చేసుకొని మళ్ళీ వంట చేసుకుని తిన్నా వంట చేసుకొని కూడా తిన్నా. మరి నీకు అంత ధైర్యం లేదేమో నాకు. మరి నేను వంట చేసుకునే ధైర్యం కాదు, వంట చేసుకునే నాకు రాక అంతే. బిర్యానీ నాకు నేను చేసే రాక వచ్చు. స్విగ్గీ వాడు ఫోన్ చేసి ఆర్డర్ పెట్టుకుంటే స్పెషల్ నుంచి రాననే ఏ నా బొమ్మలు నువ్వేం భయపడతావు పోరా అని చెప్పి నేనే బయటికి పోయి 2 లీటర్ వాటర్ బాటిల్ తెచ్చుకొని బిర్యానీ తెచ్చుకొని తిని వాళ్ళని టిప్ ఇచ్చి పంపించిన. శబాష్, నేను కూడా ఎట్లా నేను తెలుసా నేను పండుకునేది ముద్ద వేసుకున్నా, రాగి ముద్ద కొండలో వేసుకొని నాటుకోడి పులుసు కోసెట్లే గెలుకొని తిన్నా. చిట్లు ఇస్తా అంటే ఇట్లా చిట్లిచ్చి పొద్దున్నే మటన్ మార్కెట్ ఆడ పెడతా అంటే ఆదివారం నీకు తెలుసు నిన్న పొగలంతా ఆడబెడతాండి తెలుసా? నీకు ధైర్యం ఉందా? ధైర్యం ఏందినా? గుండె చూసినావా ఏమే? గుండె చూసినావా ఏమే? సరే కానీ ఆడ పోయి ఆటో స్టాండ్ ఇది ఇచ్చిరా. ఏంది పోయి ఆటో స్టాండ్ ఏది ఇచ్చిరా? ఈ పో అన్నా, నువ్వు ఇచ్చేసి మాట్లాడు ఏదైనా ఉంటే. టెంకాయ మళ్ళా టెంకాయ ఏంది? నీకు ఇంతసేపు నేను ఏం చెప్తాను, నీకేం మైండ్కి ఎక్కదా? నీకు ఏందే కదా టెంకాయ ఏంటంటే టెంకాయ నుంచి వచ్చింది. నేను ఎవడైనా 10 మంది పందెం కాస్తున్నారంటే 11వ వ్యక్తి నేనే అవుతాడు. ఆ పందెంలో దూరేవాడిని. చెప్పేది పందానికి వాళ్ళు రెడీ అన్నా నేను రెడీ అన్నా ఏ దాంట్లో అయినా సరే నేను పందెంలో గెలిచి తీరాలి. అది ఎంతవరకైనా పర్లే. 2 లక్షల నుంచి ఉండే పంచాయతీని వానమ్మ 200 వరకు దించినదాన్ని పందెము. మళ్ళీ స్పెషల్ పోయి నేను దాన్ని తీసుకొని టెంకాయ తీసుకొని వచ్చి ఇడు కూర్చున్నా. ఇప్పుడు వాళ్ళకి పోయి ఈ పో ఆటో వాళ్ళకి నీకు 200 రూపాయలు ఇస్తారు టెంకాయ చూపిస్తే స్పెషల్ లో పెట్టినది. కేవలం 200 మాత్రమేనా? నువ్వు ధైర్యం 200 కాదు 20 రూపాయలకు కూడా పోతావు కదా. మొత్తం ఏమో చేస్తావు ఇప్పుడు. పోవా? టెంకాయ పెట్టినప్పుడు నార్మల్ దాని మీద పెట్టినారు వాని అమ్మ ఎండిపోయింది అంటే ఎంత పవర్ ఉండాలి అదా అమావాస రోజు. కొట్లు మాట ఇంటి కొబ్బరికి ఏంది శని తెచ్చుకుంటే టెంకాయ చెవు మీద బట్టి శ్మశానం పెట్టి టెంకాయ తెస్తావా? నువ్వు ఆడే నాటుకోడు కోసం వండుకున్నావు. నీ టెంకాయ ఏమైతుంది? బిల్డప్ కేదో నీ కోసం చెప్తట్లేదు. భయపడతాడు ఎన్నో సార్ నా సమస్యలు. ఇప్పుడు ఉత్తరవాసం చచ్చిపోతాను బయట వేసాక భయం నాకు. ఇక్కడ నువ్వే కదా జీతమా నువ్వు చెప్పలే ఏం చెప్తావనే? శవాలే పబ్జి ఆడతా అని చెప్తివి. ఊరికి చెప్తా తమ్మయ్య చెప్తా బిల్డప్ కోసం. అసలు ఈ పబ్జి వచ్చా? నాయనో ఏం కాదు. ఇది భూమి అది భూమి. ఎక్కడ చూడ నా గుండెకెళ్తాదంటున్నా. ఈ గొడ్ల మోడేమో జ్వరం వచ్చేస్తా. జ్వరం నీ ఇంకోటి చెప్తాడు. ఇది ఇంకోటి వాళ్ళు ఏం భయపడుతున్నారు తెలుసా? ఈ టెంకాయ ఏడబెట్టినారు ఆ సైకో శవం దగ్గర పెట్టినారు. దాయమ్మ చచ్చిపోయినాయమ్మ ఆ టెంకాయ ఎవడైతే ముడతాడో వాని పట్టుకుంటుందట. ఏం సచ్చేది కాక ఇప్పటివరకు నేను ధైర్యశాలని చెప్పి వానమ్మ ఎవరు చూపించినా నేను ముట్టను అంటే వానమ్మ ఏం నేను ఒకరినైనా ధైర్యశాలి పుట్టినది ఈ దేశంలో ఈ ప్రపంచంలో అని చెప్పి కూర్చొని ఒంటరిగా ఆలోచిస్తాను. నువ్వు వచ్చి నాకు చెప్తివి నేను పబ్జి ఆడతా, నేను మ్యాగీ చేస్తాడా, నేను అది చేస్తా, నాటుకోడికి వస్తా అంటే మ్యాగీ చెప్తా. ఇంకా నువ్వు బిర్యానీ వండుకున్నోనివి మ్యాగీ ఎంతసేపు వండుకునేది? ఇంకా అంత ధైర్యం ఉన్నోడు అని నీ టెంకాయ ఇచ్చి నువ్వు ముందే బిత్తిరని చెప్తే నీ చేతులు ఎందుకు పెడతాండి టెంకాయ? నువ్వు చెప్పు కొట్ల మాడారు. ఆ 200 నువ్వు 100 తీసుకో ధైర్యము నీకు. కొట్ల మామడ పరమ జీతం ఇప్పుడు దీంట్లో పరమేశ్వరా ఈశ్వరా ఓయమ్మో నాయను ఇప్పుడే బా ఏమి నేను 2 ఏళ్ళు శ్మశానంలోనే ఉన్నా. నీకు తెలుసు నువ్వు 2 ఏళ్ళు 3 ఏళ్ళు పోయావు నువ్వు చచ్చిపోవచ్చు కదా. 3 ఏళ్ళు పోయావు నువ్వు చచ్చిపోవచ్చు కదా. ఎవరు పోయి నన్ను నువ్వే పోరాడే వీరుడికి మధ్యలో లిఫ్ట్ అడిగి నువ్వు గుర్రం ఎక్కి నువ్వు ఎత్తావు. నేను యుద్ధానికి వస్తా, నేనే పీక్తా, నేను పొడిసి పడేస్తా. ఎంతమంది ఉన్నా ఆ పక్కన బిల్డప్ ఇస్తా. కథలు చేస్తే నీ టెంకాయ తీసి చూపిస్తే నేను స్టార్టింగ్ నీ చేతిలో పెడితేనే నువ్వు బెటర్ చెప్పాలి.
ఓ అమ్మో ఒనుగుడుతుంది నీకే వనుకుంటే శ్మశానంలో పోయినప్పుడు ఈ టెంకాయ తీసేటప్పుడు ఏ పాపాసుడా, ఏ ఈ నిష్ఠుడా. టెంకాయ తీసుకునేటప్పుడు పోయేది నువ్వు జావో నువ్వు లే మేమంతా పో నన్నేటి పిలిచిపోతాం మధ్యలో నేను పిలిచపోలేదు ఆయమ్మ పిలిచపోతుంది ఆయమ్మ టెంకాయ తీసుకునేటప్పుడు కూడా వస్తుంది నాకు వాయిస్ నా వట్టానికి ఎంత ధైర్యం ఉంటే శ్మశానాల అమావాస్య రోజు వచ్చి నా సమాధి ముందున్న టెంకాయని ముడుతున్నావు కదా ఈ టెంకాయ ముట్టినోనికి నేనేదో చూపిస్తా అని ఏందో ఛాలెంజ్ చేసి చెప్తే నేను ఛాలెంజ్ చేసిన నువ్వు టెంకాయ ముట్టడం చూపిస్తావా చూపి టెంకాయ నేను ఒకటే ముట్టిన అనుకుంటున్నావా నాతో పాటు ఎంతమందిని ముట్టిస్తాను తల్లే నాకు వద్దు తల్లి ముట్టిస్తాను తల్లే నాకు వద్దు తల్లి నీ కాలు పట్టుకుంటాను వదిలేమ్మా నేను అసలు ముట్లే నాకు తెలుసు నేను నాకు ఈ లోపల ఏమన్నా చేసుకో తల్లి ముట్టావు తెలిసి ముట్టినా తెలియక ముట్టినా అయిపోయా ఏమి పోయి 200 లేరా నువ్వెందుకు ఇప్పిలా 5,000 నాకు ఎవరుతాను కొట్ల మూడ కక్కుడుతాడు 200 కాసి పడే మొత్తం నీ వల్ల ఇట్లా కొబ్బరంతారనే మన సైడ్ అది కూడా అమ్మ మళ్ళా ఏమంటారు తెలుసా నీకేమైనా ఏం అమావాస్య అంటే ఆదివారమే కదా అమావాస్య చెత్త బుద్ధి వెళ్తా చూడు నేను ఒక్కటి ఇప్పుడు చాలా పవర్ఫుల్ తెలుసా దీనికి విరుడు ఎట్లా ఏం చోటు చేస్తారు ఏ మంత్రం వేస్తారు టెన్షన్ పడద్దు ఇప్పుడు ఇది ముట్టకూడదా అమావాస్య నువ్వు దీనిది ఇది ముట్టచ్చా ముట్టకూడదా ముట్టకూడదని చెప్పి ఎట్లా ముడతావు పొద్దాకలు ఇప్పుడు 3 సార్లు ముట్టావు కొట్ల వాడవాల ముందు ఏమన్నా మాట్లాడద్దు చూడు నీకు రాసి పెట్టింది నువ్వు బతికేది ఏం లేదు దీంతో నీకు పోరాడదాము ఏం మనమేం వీరులం కాదా నేను ఇద్దరు మాత్రమేమన్నా ఏ బౌల్ సినిమా డైలాగ్ ఏమో పోరాడదామని చెప్పి కాదు ఒక ఆడదానితో మనం భయపడ్డమేంది ఆడదాని దైవం అది దైవనా వాళ్ళు 2 లక్షలు పందెం కాస్తారంటే అది ఎంత రాక్షసి ఏంటుంది అది గుడ్ల 2 లక్షలు కూడా తీసుకోవాలి వచ్చిన నీకు 100 నాకు 100 ఇంకోటి వాళ్ళు చెప్పినారు ఇంకోటి చెప్తాడు ఓపెన్ గా ₹100 అడుక్కున్నా కూడా వస్తుందేమో అడుక్కున్న వస్తుంది కానీ డేర్ అండ్ డాషింగ్ గా సంపాదించే దాంట్లో ఎంత ఉంటుంది బలము నీకు ఇంకోటి చేతిలో కర్పూరం పెట్టుకొని వెలిగించాలంట ఈ టెంకాయ తెచ్చిన వాళ్ళు రాత్రి 1:30 ఏమురుడో ఏమో నైనో నువ్వు వెలిగించవా నాకు శాంతి ఎట్లా కావాలో చెప్పినారు నువ్వు వెలిగించకపోతే నీకే ఎఫెక్ట్ అది కర్పూరం చేతిలో పెట్టుకుని వెలిగించల్లా ముట్టల మళ్ళీ లేచి వెళ్ళిపోయి ఆడని పోయి ఆడివో నీ వెంట వస్తుందంట ఇద్దా ఒక్క నిమిషం ఇట్లా కూర్చో టెంకాయ ఎవరి వైపు చూపిస్తుందో చూడు కూర్చో కూర్చో నిజమేనా ఇప్పుడు ఎవరు చూపించింది అది కూర్చో ఇప్పుడు కూర్చో ఎవరి వైపు చూపించింది చూడను ఉండ చచ్చిపోతావు చూపించింది చూసినావా అదే దాని దయ్యం దీంట్లో ఉంది ఏమి వెనక్కి పెట్టొద్దామా 200 లేబో ఆ 200 తీసుకోమే ఆడ నూడిల్స్ గోబీ ఏమని తీసుకురా వానమ్మ దయ్యం మీద టెంకాయ తెచ్చి శ్మశానం లెక్కతో ఇద్దరం తింటానమని చరిత్ర చెప్పుకోవాలా పోయి నువ్వే సాపోనా నిద్రలోనే గుండెపోటు వచ్చిపోతారంటే దేవుడు కాడ పోయి బుద్ధి పూజలు చేసి నిద్ర ఆడే దేవుని ముల్లో పక్కన అనుకుంటాను దేవుని నిద్రపోతావా స్వామి నేను అసలు సత్తే ఒక్క నిమిషము నేనేమన్నా ఇక్కడ ఇప్పుడు కాదు నువ్వు దేవుని రూమ్ నిద్రపోతావా అది ఇంకేది నువ్వు ఆడే నిద్ర నీ పక్కనే టెంకాయ పెడతా తల కింద నిద్రపోదు టెంకాయ పెడతా నీకు ఇడుస్తుంది అది శివయ్య ఉన్నాడు కదా శివయ్య నాకు ఉన్నాడు నీకే కదా టెంకాయని ముడతానే ఉన్నావులే నువ్వు నీకు తెలియకుండానే కరా టెంకాయ నీళ్ళు అందా వేడి తగ్గుతుంది బాడీలో కాదు అది తీసుకో టెంకాయ నీళ్ళు వలిసి టెంకాయ నీళ్ళు నిద్ర దాదా మంచిది వడదెబ్బ తగలదు ఏమిరా ఏమే కొబ్బరి
ఏ కొట్టుకోడా ఇంకా 50 రూపాయలు అమ్ముతున్నారు. అదొక 200, ఇదొక 60 రూపాయలు. 260 రూపాయలు వచ్చింది. ఏడాది 200 ఇవ్వండి శ్మశానంలో పోయి తెచ్చాడా దరిద్రంగా ఎండ పెట్టుకుని వస్తావా మనిషి ఉండవా ప్రశాంతంగా? ఏమైంది ఇప్పుడు? నేను అంత తప్పు ఏం చేసినా? నేనే ఓడేందుకు పోతా, నువ్వు పోతావు, నువ్వు కూడా పుట్టావు కదా టెంకాయ. నువ్వేందుకు తప్పించుకోవాలి? ఏదో నీకు సంబంధం లేనట్లు నటిస్తాను. ఇద్దరు పుట్టాం కదా శ్మశానం టెంకాయ. ఓ నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. శివాయ. ఏం చేస్తున్నాడు ఎవరు? నువ్వు. నేను పోయి కర్పూరం అంటించి వస్తా. ఈ టెంకాయ తెచ్చిన వాళ్ళు కర్పూరం అంటిమన్నారు. తర్వాత నువ్వు ఏమైతావో అనేది నీ ఇష్టం. నువ్వు ఏడబడితే ఆడ అంటిస్తే రావు, ఏడంటించాలా ఆడంటించాలా, నువ్వు ఉంటావో పోతావో నీ ఇష్టం. ఇద్దా నీకు ఇంకోటి మెయిన్ విషయం చెప్పలే. ఎవరైతే కర్పూరం అంటిరో ఈ టెంకాయ ప్లేస్లో తల వస్తుందంట. వెళ్ళిపోయినాడు దేవుని రూమ్కి. Hey!